నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల అక్రమ రవాణానైతే కువైట్ అయితే అడ్డుకుందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ చరిత్రలో అతిపెద్ద మాదక ద్రవ్యాల పట్టివేతను విజయవంతంగా నిర్వహించినట్లు కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు వెల్లడించారు. అలాగే ఆయన ఈ భారీ ఆపరేషన్లో సుమారు 5 టన్నుల లిరికా ముడి పొడితో పాటు విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు 40 లక్షల మాదక ద్రవ్యాల క్యాప్సూల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల మొత్తం మార్కెట్ విలువ సుమారు 15 కోట్ల దినార్లు ఉంటుందని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు. సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ 4 సీజన్స్ హోటల్లో నిర్వహించిన వాతాన్ యహమిక్ అనే జాతీయ అవగాహన కార్యక్రమం ముగింపు వేడుకలో ఉప ప్రధానమంత్రి గారు ఈ వివరాలు వెల్లడించారు. లిరికా తయారీకి పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన ఒక ఫ్యాక్టరీని కూడా అధికారులు గుర్తించారు. క్యాప్సూల్స్ని నింపడం, ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం అధికారులు అప్రమత్తత, భద్రతా వ్యవస్థల సమర్థవంతమైన చర్యల కారణంగా ఇంత పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోగలిగామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మాదక ద్రవ్యాల సమస్య ఒక వ్యక్తికే పరిమితం కాదని, అది కుటుంబం, సమాజం, కువైట్ దేశ భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు కొనసాగించడంతో పాటు అవగాహన, నివారణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స, పునరావాసం కల్పించడం కూడా మాదక ద్రవ్యాల పోరాటంలో ముఖ్యమైన భాగమని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మహిళల చికిత్స, పునరావాసం కోసం ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, పురుషుల కోసం కూడా ఇలాంటి కేంద్రాలను అభివృద్ధి చేస్తూ ఉన్నామని తెలిపారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతూ ఉంటే వాళ్ళను వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి వాళ్లకు చికిత్స అందించాలని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కువైట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 15 కోట్ల దినార్లు అన్నమాట, అంటే $486 మిలియన్ అన్నమాట, అంటే దాదాపు 4500 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.